మార్నింగ్ ఫ్రెండ్, చూస్తూ ఉండండి నా యూట్యూబ్ని. మిస్ చేయకండి, మిస్ కాకండి. డోంట్ మిస్. మర్చిపోతారో లేదా వద్దనుకుంటారు లేదా మిస్ అవుతారు. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ఉంటుంది. అవకాశం ఉంది, చేసుకోండి. ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర అప్పుడు ప్లాట్స్ కొనమంటే ఒక్కొక్కరు కొనలేకపోయారు. కొందరు తెలిసి కూడా ఇక్కడ ఎందుకులే కొంటామని చెప్పి కొనలేదు. కొందరికి ఆ మ్యాటరే తెలియలేదు. ఈ మూడు కేటగిరీలో ఒక్కొక్కరొకరు మిస్ చేసుకున్నారు. కొన్నవాళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారులేండి. దాని తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర మీకు మన ఎల్బీ నగర్ కానీ ఆ ఏరియా ఈ ఏరియా అసలు మీరు నాగోలు అది ఇలా బాగా ఫుల్ డెవలప్ అయిపోయింది. సో కాస్ట్లీ బాగా పెరిగి అదేవిధంగా హైటెక్ సిటీలో కూడా మిస్ అయ్యారు. హైటెక్ సిటీలో కొనమంటే పాపం మురళీమోహన్ చాలా కష్టాలు పడి అమ్మారు, కానీ కొనలేకపోయారు. అక్కడ కూడా తెలియక కొందరు మిస్ అయింది, కొందరు కానీ ఎందుకులే అని చెప్పి కొందరు. అదేవిధంగా ఓఆర్ఆర్ దగ్గర కూడా చాలామంది మిస్ అయ్యారు. మీరు పటాన్చేరు ఏరియా కానీ కర్తనూరు ఏరియా కానీ నెక్స్ట్ మన నార్సింగ్ ఏరియా కానీ మన రాజేంద్ర నగర్ అవతల కానీ ఇటువంటివన్నీ కూడా అందరూ బాగా మిస్ అయిపోయారు. మీరు చూడండి మన నియోపోలిస్ ఎలా ఉందో, 150 కోట్లంట ఎకరం. ఎవరున్నారు చెప్పండి. అందువల్ల ఇవన్నీ కూడా హైదరాబాద్ బాగా డెవలప్ అవుతుంది కాబట్టి మిస్ అయిపోతున్నారు మీరు. ఎందుకులే దూరం అని తక్కువ కొనుక్కోండి, ఎక్కువ స్థలం కొనండి, వదిలిపెట్టేయండి, 10 years తర్వాత చూసుకోండి. అదేవిధంగా రేడియల్ రోడ్స్ ఆర్ఆర్ఆర్ వస్తుంది. ఆర్ఆర్ఆర్ చుట్టూ మళ్ళీ ఇంకొక రింగ్ రైల్ కూడా వస్తుంది. రీజనల్ రింగ్ రైల్ ఒకటి, రీజనల్ రింగ్ రోడ్ ఒకటి, రేడియల్ రోడ్స్, ఇంటర్జంక్షన్స్ ఏరియా దగ్గర మీరు కొనగలిగితేనే మీకు బెనిఫిట్. ఇప్పుడు మాత్రం కొనండి. అందులో హెచ్ఎండి లిమిట్స్ రింగ్ రైల్ రోడ్ దాటిన తర్వాత 5 kilometers వరకు హెచ్ఎండి లిమిట్స్ వరకు పెంచారు. కోట్లు 15,000 కోట్లతో ఒక ప్రాజెక్ట్ వస్తుంది. మెగా ఇంజనీరింగ్ వాళ్ళు 15,000 కోట్లు ఈరోజు డిసైడ్ చేశారు. అందువల్ల రేవంత్ రెడ్డి గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఇవన్నీ కూడా మన హైదరాబాద్ని ఫుల్ డెవలప్ 7 districts కలిపింది. హాఫ్ ఆఫ్ ది తెలంగాణ ఈజ్ ఇన్ హైదరాబాద్. రింగ్ రోడ్ లోపల అయితే మీకు అన్ని ఫెసిలిటీస్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. హైదరాబాద్కి ఢిల్లీ నుంచి, బాంబే నుంచి, పూణే నుంచి, నాగ్పూర్ నుంచి అందరూ ఫ్లడ్ అవుతున్నారు. ఎవ్రీడే ఒక 1,000-2,000 people వస్తున్నారంటే రైల్వే స్టేషన్ దగ్గర సెటిల్ అవ్వడానికి. చూసుకోండి. ఇవన్నీ ఏది లో లెవెల్లో, మీడియం లెవెల్, డిఫరెంట్ హై లెవెల్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. అందులో ఇండస్ట్రీస్ పెట్టడానికి ఇట్ ఈస్ వెరీ మచ్ స్కోప్ ఉన్న ఏరియా ఏంటంటే మన హైదరాబాద్. అందులో డెవలప్మెంట్స్ బాగున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వెరీ గుడ్, కనెక్టివిటీ ఈజ్ గుడ్ అనమాట. అందువల్ల ఈ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర డోంట్ మిస్ రీజనల్ రింగ్ రోడ్. అందులో రాయికల్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ రేడియల్ రోడ్ ఇంటర్జంక్షన్ వస్తుంది. మీకు ఆ పిక్స్ అన్నీ కూడా మీకు పెడతాను, చూడండి. బై, డోంట్ మిస్. బై. థ్యాంక్ యూ వెరీ మచ్.